ఈ సందర్భంగానే ఇది జరిగింది అంటున్నారు. రైట్ అండి. మరి మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. శేషు గారు, మరి ఇవాళ జరిగిన ఘటన విషయంలో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర బాబాయ్ అబ్బాయి మధ్య ఏం జరిగిందని ఈ ఘటన విషయంలో ఫ్లెక్సీల విషయంలో టీడీపీ వర్షన్ విన్నారు, వైఎస్ఆర్సీపీ వర్షన్ విన్నారు, ఏమంటారు మీరు? వాళ్ళిద్దరు వర్షన్ కంటే వాస్తవమైన వర్షన్ నే మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఉంటుంది. 28 ఏళ్ళు అవుతుంది మహనీయుడు ఎన్టీ రామారావు గారు చనిపోయి. తెలుగు వాళ్ళ మనోపలకాల పైన చెరగని ముద్ర వేసినటువంటి ఒక మహాపురుషుడు ఎన్టీఆర్ అనేటటువంటి విషయంలో ఎవరు సందేహించాల్సినటువంటి అవసరం లేదండి. ఇక్కడ ఏంటి అని అంటే ఎన్టీఆర్ జయంతి వర్ధంతులు జరుగుతున్నటువంటి సందర్భంలో, ముఖ్యంగా ఎన్టీఆర్ జయంతి జరిగేటటువంటి సందర్భంలో ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రధానమైనటువంటి పత్రికల్లో ఫుల్ పేజీ ఆడిస్తారు. ఫుల్ పేజీ ఆడిచ్చినటువంటి సందర్భంలో ఒక మాట చెప్తారు, తాత మళ్ళీ ఎప్పుడు పుడతారు మీరు అనేటటువంటి ఒక క్యాప్షన్ పెట్టి పెద్ద యాడ్ ఇచ్చేటటువంటి సంస్కృతి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ దగ్గర చూశాను. ఎన్టీఆర్ కి చాలా మంది కొడుకులు కూతుళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా ఆ స్థాయిలో ఎన్టీఆర్ కి నీరాజనాలు పలికేటటువంటి సందర్భాన్ని నేనైతే 28 ఏళ్లలో చూడలేదు. అది జూనియర్ ఎన్టీఆర్ ప్రతి జయంతికి అట్లా చేస్తాడు. కాబట్టి ఇవాళ విషయం ఏంటి అని అంటే ఎన్టీఆర్ ఘాట్, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ ఖైరతాబాద్ దగ్గర ఎన్టీఆర్ మార్గ్ ఉంటుంది. ఆ ఎన్టీఆర్ మార్గ్ లో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అంటే హరికృష్ణ ఇద్దరు కొడుకులు కూడా బ్యానర్లు ఏర్పాటు చేశారు. కానీ ఆ బ్యానర్లు ఏర్పాటు చేసింది హరికృష్ణ కొడుకులు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కాదు, వాళ్ళ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఇందాక తెలుగుదేశం ప్రతినిధి గారు చెప్పారు వాళ్ళ బొమ్మలు వేసుకుంటున్నారని. నేను చాలా స్పష్టంగా చూశాను ఆ పోస్టర్లను, ఆ ఫ్లెక్సీలను. యమగోళ సినిమాలో కొత్త జూనియర్ ఎన్టీఆర్ ఉన్నటువంటి దుర్యోధనుడు పాత్ర లాంటిది, తర్వాత ఎన్టీఆర్ దుర్యోధనుడు పాత్ర లాంటి ఇట్లా గదలు పట్టుకొని ఇద్దరు బొమ్మలు వేసుకున్నటువంటి సందర్భాన్ని నేను చూశాను. 2 బొమ్మలు కూడా ఉన్నాయి. అయితే దాంట్లో వీళ్ళు చెప్తున్నటువంటి అభ్యంతరం ఏంటి అంటే స్వాగతం సుస్వాగతం అనేది ఉంటుందా అనేటటువంటి విషయం ఉంది. అయితే ఇక్కడ ఎన్టీఆర్ ని ఎట్లా చూడాలా? ఎన్టీఆర్ ని కుటుంబ ఆస్తిగా చూడాలన్నా ప్రజల ఆస్తిగా చూడాలన్నా? కుటుంబ ఆస్తిగా కనుక చూస్తే బాలకృష్ణ చేసింది 100% కరెక్ట్. కానీ ఎన్టీఆర్ ని ప్రజల ఆస్తిగా కనుక చూస్తే బాలకృష్ణ చేసింది 100% తప్పు. ఎందుకనంటే అక్కడ ఎన్టీఆర్ మార్గ్ అనేది గండిపేట కాదు, ఎన్టీఆర్ ఘాట్ అనేది గండిపేట కాదు. గండిపేటలో వాళ్ళ సొంత ఆస్తి కాబట్టి అక్కడ ఏ విధమైన ఫ్లెక్సీలు పెట్టుకున్నా తీసేయమని ఆర్డర్ ఇచ్చినా అక్కడ చెల్లుబాటు అవుతుంది. కానీ ఇది పబ్లిక్ ప్రాపర్టీ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీలో అందరికీ హక్కు ఉంటుంది. ఎన్టీఆర్ శేషు గారు మీరు అన్నట్టుగా అందరికీ హక్కు ఉండొచ్చు, కానీ మనకి అక్కడ చూసుకుంటే చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ది కావచ్చు, లేకపోతే బాలకృష్ణది కావచ్చు, కేవలం బ్యానర్ మాత్రం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఆ గార్డెన్ చుట్టూ చాలా పెద్ద సంఖ్యలో చాలా పెద్దవిగా అంత పెద్దగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం జూనియర్ ఎన్టీఆర్ కు ఏమొచ్చింది, వాళ్ళ అభిమానులకు ఏమొచ్చింది? ఇప్పుడు వర్ధంతి సందర్భంగా అంతగా ఆకట్టుకునేలా ఆకర్షించేలా అంత పెద్ద ఫ్లెక్సీలు కట్టాల్సిన అవసరం, అన్ని ఎక్కువ ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కొన్నింటిని తొలగించారు, చిన్న వాటిని ఉంచారు. అది కూడా మీరు అక్కడ గమనించవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అభిమానాన్ని ప్రదర్శిస్తారు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అభిమానులు ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు దాన్ని తొలగించండి అంటే ఎన్టీఆర్ బొమ్మల్ని కూడా తొలగించినట్లే కదా. అట్లా తొలగించకుండా వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటంటే ఏదైనా వర్ధంతి రోజున స్వాగతం సుస్వాగతం అనేటటువంటి పదాలు పెడతారంటే అభ్యంతరం పదాల పైన, పోస్టర్ల పైన కాదు కదా. కాబట్టి ఆ పదాలకు పెయింటింగ్ పూస్తే సరిపోయేది కదా. ఇప్పుడు ఆ మొత్తం ఫ్లెక్సీలను ఎత్తివేయటం వల్ల ఎన్టీఆర్ ని ఎత్తేసినట్టుగా భావించవచ్చు కదా. ఎన్టీఆర్ కి జరిగినటువంటి అవమానంగా కూడా ఎందుకు భావించకూడదు అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది కదా. అయితే ఇక్కడ ఈ విషయం ఏంటి అని అంటే మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఒక విషయం, ఎన్టీఆర్ కి అది అవమానమే కదా, ఎన్టీఆర్ ఫోటో కూడా తీశారు కదా అంటున్నారు. మరి అప్పుడు ఎన్టీఆర్ కి, సీనియర్ ఎన్టీఆర్ కి తగ్గ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తాను ఫోటోను ముద్రించుకోవడాన్ని మీరు తప్పుపట్టట్లేదా? అది ఎంతవరకు సందర్భోచితంగా ఉంది? మరి అది ఎంతవరకు సందర్భోచితంగా కనిపిస్తుంది మీకు? అది ఇప్పుడు ఆయన ఫోటో తీస్తే ఈయన కూడా అవమానం అనేటప్పుడు ఆయన వర్ధంతి రోజున ఈయన ప్రచార ఆర్భాటం ఎందుకు అది చెప్పండి. సమస్య మేడం, సమస్య అది కాదు.
మనకి మంచిగా ఉన్నప్పుడు ఎట్లున్నా అందరూ ఒప్పుకొని తీరుతారు. కాకపోతే అభిప్రాయ భేదాలు తేడాలు ఉన్నప్పుడు ఏది చేసినా చిన్న అంశాన్ని కూడా పెద్దగా భూతద్దంలో చూసేటటువంటి సంస్కృతి సంప్రదాయాలు మనకి కనపడుతూనే ఉన్నాయి. అక్కడ అంతగా బాలకృష్ణ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు, అది సందర్భం కూడా కాదనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఎందుకు అంత రియాక్షన్ వచ్చింది అనేటటువంటి విషయానికి రెండు అంశాలు ఇక్కడ మనకి కనపడుతున్నాయి. రెండు అంశాలు ఏంటంటే, ఒకటి శాసనసభలో వల్లభనేని వంశీ భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదనేటటువంటి ఒక అభియోగము, తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో కుటుంబం మొత్తం స్పందించినప్పటికీ కూడా హరికృష్ణ కుమారులైనటువంటి ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు స్పందించలేదనేటటువంటి ఒక అభిప్రాయ భేదము గ్యాప్ కుటుంబంలో ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. కాబట్టి విలేకరులు ఇటీవల బాలకృష్ణని అడిగినప్పుడు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు, స్పందించకపోయినా పర్వాలేదు, స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని మీడియా ముఖంగా చెప్పినటువంటి, తర్వాత హైదరాబాద్ మన తర్వాత అక్కడ విజయవాడలో ఉన్నటువంటి సెంట్రల్ ఆఫీస్ లో టీడీపీ ఆఫీస్ లో చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఒక గ్యాప్ ఉన్నటువంటి సందర్భంలో, ఈ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి సందర్భంలో బాలకృష్ణ అంత ర్యాష్ గా అంత ఎఫెక్టివ్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండే. ఎందుకనంటే ఎన్టీఆర్ ప్రేమని, జూనియర్ ఎన్టీఆర్ ప్రేమని మనం తక్కువ చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎందుకు స్పందించట్లేదంటే ఒక రెండు విషయాలు చూడాలి. 2009లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ గెలుపు కోసం ప్రచారం చేశారు. ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా చివరి ప్రసంగంలో, చివరి సందేశంలో టీడీపీని గెలిపించండి అని చెప్పినటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ 2009 తర్వాత తన 7-8 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినాయి. మీరు అబ్జర్వ్ చేయండి, అల్లరి అల్లుడు కానీ, శక్తి లాంటి సినిమాలు కానీ, ఆంధ్రవాల లాంటి సినిమాలు కానీ వరుసగా ఫ్లాప్ అయితే తన కష్టంతో, తన శ్రమ కోర్చి, తన స్వయం కృషి తోటి మళ్ళా కెరీర్ ని నిలబెట్టుకొని ఇవాళ తెలుగు యాక్టర్లలో ఒక ప్రైమ్ యాక్టర్ గా, ఇండియాలో ఒక గుర్తింపు పొందినటువంటి యాక్టర్ గా నిలబడ్డాడు. కాబట్టి ఈ సందర్భంలో మళ్ళా రాజకీయాలు గనక పూసుకుంటే తను ఇబ్బంది పడతాడని అనుకున్నాడు. జరిగిన సందర్భం ఏంటి అంటే, హరికృష్ణ యాక్సిడెంట్ లో చనిపోయారు, హరికృష్ణ పెద్ద కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పైన ఒక బాధ్యత ఉంది. తన కెరీర్ ని తాను నిలబెట్టుకోవడంతో పాటు కళ్యాణ్ రామ్ కెరీర్ ని కూడా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ సందర్భంలో కుటుంబాన్ని కాపాడుకునేటటువంటి సమయంలో, కుటుంబాన్ని నిలబెట్టుకునేటటువంటి సమయంలో రాజకీయాలు వద్దు అనుకుంటున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అది చంద్రబాబు నాయుడు విషయంలో గానీ, టీడీపీ విషయంలో గానీ స్పందించట్లేదు. అప్పుడు రాజకీయాలు వద్దు అనుకుని స్పందించని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తాత వర్ధంతి సందర్భంగా తన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడంలో అంటే ఏం ఆశించారండి ఆయన? నేను ఇందాకనే చెప్పాను కదా, దీంట్లో రాజకీయం ఏముంది? ప్రతి జయంతికి ఫుల్ పేపర్ యాడ్ ఇస్తాడు, ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఇస్తారు. ఏ ఎన్టీఆర్ కుమారుడైనా ఆ ఫుల్ యాడ్ ఇచ్చారా? ఏ ఎన్టీఆర్ బిడ్డ అయినా అంత ఫుల్ యాడ్ ఇచ్చిందా? ఫుల్ యాడ్ ఇవ్వటమే కాదు, దాంట్లో అతను ఇచ్చేటటువంటి వర్డ్స్ కూడా ఎంత హృదయాన్ని అత్తుకునేటట్టు ఉంటాయనేటటువంటి విషయాన్ని మనం చూడాలా. ప్రతి సందర్భంలో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ పేరు తీయకుండా మాట్లాడేటటువంటి సందర్భాన్ని మనం ఎప్పుడు చూడం. కాబట్టి ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఎదిగినా, కళ్యాణ్ రామ్ ఎదిగినా ఆ ఎదుగుదలలో వాళ్ళ స్వయం కృషి ఉంది తప్ప చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ప్రమేయం లేదు, సపోర్ట్ లేదు అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే, తండ్రి లేని తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే రాజకీయాల జోలికి రావటం లేదు. కానీ వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు బులుముకోవాలి, రాజకీయాలు మాట్లాడాలని వీళ్ళిద్దరు కోరుకుంటున్నారు. ఎవరు? బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు. కానీ దానికి దూరంగా ఉండి తమ కెరీర్ పైన దృష్టి పెట్టుకున్నటువంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూస్తే భూతద్దంలో చూసినట్టే. కాబట్టి అంతగా బాలకృష్ణ స్పందించాల్సినటువంటి అవసరం ఇక్కడ లేదు. మరి రాజకీయ కోణంలో చూడదంటున్నారు. ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా కొడాలి నాని లాంటి వాళ్ళు ఎలాంటి మాట్లాడారని చూస్తాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. సురేందర్ నాయుడు గారు, మరి మీరు చెప్పండి,